బాధ్యత, ఏదో పని ఇవ్వబోతున్నారు. అందుకుగాను ముందు ట్రైనింగ్ ఇస్తారు. పోలీస్ పని ఇవ్వడానికి ముందు ట్రైనింగ్ ఇస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా ముందు ట్రైనింగ్ ఉంటుంది. అట్లా ఏ ఫీల్డ్ అయినా చూడు, ఆఖరికి సేవ చేసే సేవకుడిగా వచ్చి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలన్నా కూడా వానికి ముందు అవగాహన కల్పించాలి. లేకపోతే వచ్చి ఏం మాట్లాడతాడో వానికి తెలియదు. ఫ్లైట్ ఎక్కడో లేచి ఏడో దిగిద్ది, వినేవాళ్ళకి మైండ్ పోయింది. ఏది చేయాలన్నా సరే ముందు అవగాహన కావాలి. మనకంటూ ఈ భూగ్రహం మీదకి తీసుకొచ్చి ఒక 100 ఏళ్ల ఆయుష్కాలంలో ఏం చేయాలనుకుంటున్నాడో, మన ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాడో మొత్తానికి మనల్ని అయితే శిక్షణా కేంద్రంలో ఏమండి పిల్లల్ని స్కూల్లో చేర్చినట్టు, హాస్టల్లో చేర్చినట్టు మనల్ని భూగ్రహంలో చేర్చాడు. నాన్న ఎక్కడున్నాడు? నాన్న ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. పిల్లలమైన మనల్ని ఎక్కడ చేర్చాడు? భూగ్రహం అనే హాస్టల్లో చేర్చాడు. అర్థమైందా? ఇక్కడ మనం చదవాల్సిన చదువు కంప్లీట్ అయిన తర్వాత, మనకు రావాల్సిన జ్ఞానం వచ్చిన తర్వాత, మనం నేర్చుకోవాల్సిన అనుభవం నేర్చుకున్న తర్వాత ఇక నీ ట్రైనింగ్ అయిపోయింది బేటా వచ్చే అంటాడు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? చదువుకెళ్ళి చదువుకొని ఒక ఏజ్కి వచ్చేటప్పటికి మన మైండ్ సెట్ ఎలా మారింది? చిన్నప్పుడు అన్నీ నాన్న చెప్పేవాడు మనకి, అన్నీ తప్పులే, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాం, పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుతాం, అవునా? పిచ్చి చేష్టాలన్నీ చేస్తాం. కానీ ఒక ఏజ్కి వచ్చేటప్పటికి అటు చదువు వల్ల, ఇటు సమాజంలో అనుభవాల వల్ల కొంచెం కాస్త అవగాహన పొంది చివరికి ఏ స్థాయికి వస్తామంటే, అది కరెక్ట్ గా నాన్న అలా చేయకూడదు, ఇట్లా చేస్తే బాగుంటుంది అని నాన్నకే సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్తాం. ఎందరూ నవ్వుకుంటారు? చెప్పలేమయ్యా, మీ నాన్నకి ఆలోచన చెప్పలేదా నువ్వు? పిల్లగా ఉన్నప్పుడు పొద్దుస్తమానం నీకు చెప్తాడు, నువ్వు అడుగుతానే ఉంటావు, వచ్చి నీకు చెబుతానే ఉంటాడు. కానీ ఒక ఏజ్కి వచ్చేసరికి సమాజం కొన్ని అనుభవాలు నేర్పుతుంది, చదువు కొన్ని పాఠాలు నేర్పుతుంది. వెరసి నాన్న ఎలాగైతే కొన్ని అనుభవాలు పొంది గరుడయ్యాడు, అలాగున నువ్వు కూడా అనుభవాల పుట్టగా మారిపోతావు. మరి ఎదిగే కొద్ది పిల్ల చేష్టాలన్నీ మానేసి పెద్దవాళ్ళ ప్రవర్తించటం, బాధ్యతల్లోకి రావటం, అట్లా చేసి ఫైనల్ గా నాన్నకి ఆలోచన చెప్పే స్థాయికి వస్తావు. అప్పుడు తృప్తి చెందుతాడు నాన్న.